మాజీ మంత్రి జోగి రమేష్ మొలకల చెరువు అక్రమ కల్తీ మద్యానికి కేసుకు సంబంధించి అరెస్ట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన కుటుంబం కానీ వైఎస్ఆర్సీపీ కానీ కొత్త అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు. బీసీ కులాన్ని అనగదొక్కడానికి కూటమి ప్రభుత్వం చేసిన పన్నాగం అని చెప్పేసి ఈ యొక్క జోగి రమేష్ని అందుకు పావుగా వాడుతుందని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నారు. నిజంగా బీసీ కులం మీద కూటమి ప్రభుత్వం కక్ష సాధిస్తుందా, లేకపోతే జోగి రమేష్ వ్యక్తిగత అంశాన్ని కులాలకు ఆపాదిస్తున్నారా? మరి ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు అండ్ అదేవిధంగా ఫైర్ బ్రాండ్ ఆర్యు రెడ్డి గారు. సార్ నమస్కారం అండి. సార్ మొత్తానికి బీసీలకు సంబంధించి జోగి రమేష్ చాలా కీలకంగా ఎదిగిన నేత, మాజీ మంత్రిగా పనిచేశాడు. బీసీలని అనగదొక్కాలన్న ముఖ్యోద్దేశంతోనే ఈ యొక్క జోగి రమేష్ని అరెస్ట్ చేసింది, బీసీలు గొంతుకుని అరెస్ట్ చేసింది, నొక్కేస్తుందని చెప్పేసి వైఎస్ఆర్సీపీలో కొంతమంది సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసుకుంటున్నారు. నిజంగా జోగి రమేష్ అరెస్ట్ వెనక కులం పాత్ర ఉందంటారా? యువజన శ్రామిక రైతు పార్టీ పుట్టింది జైలు గోళ్ల మీద పుట్టిన పార్టీ, అవినీతి అక్రమం సంపాదించిన పార్టీ. అంటే ఇతని పార్టీ పుట్టిన మనం గతంలో కూడా చూసాం, అనేకమైన పార్టీలు రావడం జరిగింది. సరే, ఏ పార్టీ స్టాండ్ ఆ విధంగా మాట్లాడుతూ ఉంటాయి. కానీ దౌర్భాగ్యం కొద్దీ ఆంధ్ర రాష్ట్రంలో యువజన శ్రామిక రైతు పార్టీ ఏర్పడ్డ తర్వాత కులాల వారీగా, మతాల వారీగా, ప్రాంతాల వారీగా విభజించి పాలించి కులాల కోసం, మతాల కోసం, ప్రాంతాల కోసం మాట్లాడే పార్టీ ఏదైనా, ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే అది యువజన శ్రామిక రైతు పార్టీ, దాని అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, ఈ రోజు అదే చెట్టు కొమ్మ నుంచి వచ్చిన వ్యక్తి జోగి రమేష్ అనే వ్యక్తి. మీరు అడిగిన ఇందాక ప్రశ్నలో ఇతను ఒక కులాన్ని పేరు చెప్పుకొని మాట్లాడుతూ ఉన్నాడని చెప్పి మేము మీడియా ద్వారా ఎవరైతే ఈ జోగి అనేవాడు ఒక భోగిగా మాట్లాడాడు. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నామంటే 2024 ముందు ఈ అధికారంలో ఉన్నప్పుడు ఈ జోగి రమేష్ అప్పుడు శాసనసభ్యుడిగా ప్రమోషన్, ఒక మంత్రి పదవి కోసము ఎంత దుర్మార్గాలు చేశాడు అనేది మచ్చుతనకు ఒక మాట చెప్తా ఉంటారు. ఆనాటి ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక Z+ కేటగిరీ సెక్యూరిటీ కింద ఉండేవారు. అట్లాగే NSG కమాండర్స్ సంరక్షణలో ఉండే, అంటే దేశంలో ఒక అత్యుత్తమైన టాప్ 5లో తీసుకుంటే కనుక ఆ 5గురిలో ఒకరు నారా చంద్రబాబు నాయుడు. అంత అత్యంత సెక్యూరిటీ ఉండే వ్యక్తి ఇంటి మీదకి ఈ జోగి రమేష్ అనే వ్యక్తి ఒక శాసనసభ్యుడిగా ఎంత విధంగా దండయాత్ర చేశారో మనం చూడడం జరిగింది. ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు. ఆల్జీమర్స్ వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మర్చిపోతాడేమో కానీ ఈ రాష్ట్ర ప్రజలైతే మర్చిపోలేదు. మరి ఆనాడు గుర్తుకు రాలేదా? ఈరోజు బీసీల కోసం నువ్వు మాట్లాడుతూ ఉండావే, నీ ప్రభుత్వంలో నువ్వు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆనాడు ప్రతిపక్ష నేత ఇంటి మీదకి నువ్వు దండయాత్ర చేసి గేట్లకి తాళాలేసి తాడులు చేసిన దుర్మార్గమైన చర్యకి ఆనాటి దుర్మార్గమైన ముఖ్యమంత్రి నీకు ప్రమోషన్ ఇచ్చి మంత్రిగా చేసిన తర్వాత బాపట్లలో, మళ్ళీ చెప్తా ఉన్నాం, ఒక ప్రాంతంలో ఒక బీసీ ఒక వ్యక్తిని, ఒక చిన్న పిల్లవాడిని ఈ యొక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పెట్రోల్ పోసి తగలపెట్టేస్తే అమర్నాథ్ గౌడ్ అనే పిల్లవాడిని ఏ కులం జోగి రమేష్? అప్పుడు బీసీ గుర్తు రాలేదా నీకు? నీ యొక్క కల్తీ మద్యం కోసం నీ యొక్క ఎవరైతే నాయకుడు ఉన్నాడో ఆ యొక్క ప్రధాన నాయకుడు, ఆ నాయకుడు కన్ను సన్నంలో నువ్వు పనిచేసి అతను దర్శవ్యక్తి పర్యవేక్షణలో నీకు వచ్చిన డబ్బులు అతనికి కూడా కమిషన్, తాడేపల్లి ప్యాలెస్కి ముడుపులు సమర్పించుకుంటూ మీరు అడ్డదిడ్డంగా అక్రమ మద్యం చేసి కల్తీ మద్యం ద్వారా కోట్ల రూపాయలు సంపాదించుకుంటే ఆ యొక్క అక్రమ మద్యం ద్వారా అనేకమైన వందల మంది ప్రాణాలు పోయినప్పుడు అప్పుడు నీకు బీసీ కులం గుర్తు రాలేదా జోగి రమేష్? అట్లాగే నీ యొక్క ఇంట్లో నీ కూతురో ఎవరో ఒకరు విజయవాడ నడిబొడ్లో ఒక బీసీ ఆడ మనిషిని కారుతో గుర్తు చంపించేస్తే అప్పుడు వాళ్ళకి నీకు బీసీ కులం నీకు గుర్తుకు రాలేదా? ఈరోజు ప్రజాప్రభుత్వం సాక్ష్యాధారాలతో అన్ని విధాల సాక్ష్యాలు సేకరించిన తర్వాతనే చట్టపరంగా నిన్ను సాక్ష్యాధారాలతో అరెస్ట్ చేస్తే ఈరోజు నువ్వు కులం కోసం, మతం కోసం, ప్రాంతం కోసం నువ్వు తీసుకొస్తున్నావంటే ఎంత నిస్సహాయ స్థితిలో మీరు ఉన్నారనే సంగతి మీరు అర్థం చేసుకోగలగాలి. ఈ ప్రభుత్వం బీసీల ప్రభుత్వం. తెలుగుదేశం పార్టీ పుట్టిందే ప్రజల్లోంచి పుట్టింది. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనుకునే ఆ నినాదంతో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రభుత్వం కూడా ఏ రోజు కూడా మేము బీసీలని చింతన చేసుకున్నది ఏదైనా పార్టీ ఉందంటే అది తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం. ఇక్కడ మేము ప్రాంతాలను చూడం, కులాలను చూడం, మతాల్ని చూడం. 5 కోట్ల మంది ప్రజలు 175 నియోజకవర్గాల్ని అభివృద్ధి నిదానంతోనే, అభివృద్ధి పదం అనే ఒక మాటతోనే మేము పనిచేసుకుంటూ పోతూ ఉంటాము. గత 5 సంవత్సరాల్లో మీరు చేసిన దుర్మార్గాలకి ఈ ప్రజల దగ్గర దోచుకునే ఆ డబ్బును తిరిగి ప్రజలకి చేర్చాల్సిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం మీద ఉంది. మద్య కుంభకోణం కానివ్వండి, నాసిరకం మద్యం కానివ్వండి, దీంట్లో ప్రధాన సూత్రధారి జోగి రమేష్. ఇతని వెనకాతల ఎవరైతే ఏ అండదండలు ఉన్నాయో ఆ అండదండలు కూడా బయటికి చేయడం జరుగుతుంది. ఈ నాసిరకం మద్యాన్ని దర్యాప్తులు తీసుకుంటే కనుక
సిట్ అనేది తీసుకుంటే ఎక్కడ ఆంధ్రప్రదేశ్ అండి, ఎక్కడ తమిళనాడు, ఎక్కడ మహారాష్ట్ర, ఎక్కడ గోవా, ఇక్కడికి వీళ్ళ నాసిరకం మధ్య ఎక్కడెక్కడికి పాకిరిపోయిందో అంటే వీళ్ళ ధన దాహానికి హద్దులు లేవు హల్లులు లేవు అనే దానికి దర్యాప్తులో వస్తున్న సమాచారం కానివ్వండి, ఆ విషయాలు తీసుకుంటే మనకే ఆశ్చర్యం అనిపించే పరిస్థితి వస్తుంది. ఈరోజు రాష్ట్ర ప్రజల్ని వీళ్ళ 5 సంవత్సరాలు ధన దాహం కోసం, వీళ్ళ అధికార దాహం కోసం ఒక్క ఛాన్సు అని చెప్పేసి అధికారం తీసుకున్న తర్వాత ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని గడిచిన 5 సంవత్సరాలు ఎన్ని విధాలుగా దోచుకున్నారో ఈరోజు దర్యాప్తు సంస్థలు బయటకు తీస్తూ ఉన్నాయి. దానితోనే పూర్తి సాక్ష్యాధారాలతోనే ఈ జోగి రమేష్ని అరెస్ట్ చేస్తూ ఉంటే ఈరోజు వాళ్ళ కుటుంబం అంతా బయటకు వస్తూ ఉంది. జోగి రమేష్తోనే కాకుండా జోగి రమేష్ కుటుంబ సభ్యుల చేత కూడా బాధింపబడ్డ బాధితులు ఈరోజు బయటకు వచ్చి సోషల్ మీడియాలో కూడా మాట్లాడుతూ ఉన్నారు కదా. వాళ్ళ కూతురుకు సంబంధించిన ఎవరైతే ఆ అమ్మాయి కార్ డ్రైవర్ చేసిందో ఆ అభాగ్యురాలు కూడా ప్రాణాలు వదిలిన సంఘటన జోగి రమేష్గా చేసింది. మరి అప్పుడు బీసీ కులం గుర్తురాలదా? అంటే వీళ్ళు అధికార దాహం కోసం ఏం పని చేసినా అప్పుడు వీళ్ళకి బీసీలు అనేది మాత్రం రాదు. ఎప్పుడైతే వీళ్ళు సాక్ష్యాధారాలుగా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయి ఈరోజు దోషులుగా ప్రజాకోర్టులో కానివ్వండి న్యాయస్థానం నిలబడతా ఉంటే ఈరోజు బీసీ మంత్రిగా మాట్లాడుతూ ఉన్నాడు. జోగి రమేష్ చేసిన పనులకి ఖచ్చితంగా చట్టరీత్యా వాళ్ళు శిక్షించే కార్యక్రమం కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈ ప్రజల్ని ఎవరైతే పీడించారో వాళ్ళందరినీ కూడా ఈ న్యాయస్థానాల్లోనే చట్టపరంగా శిక్షించే కార్యక్రమం ఈ ప్రభుత్వం తీసుకుంటా ఉంది. ప్రజల్ని ఎవరు ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టినా అది ఎంతటి వాడైనా సరే, అది ఎక్కడ ఉన్నా సరే దాన్ని లాక్కొచ్చే పరిస్థితి తీసుకుంటుంది. దానికి ఉదాహరణే ఈ నాసిరకం మద్యం కేసులో A1 జనార్దన్ కానివ్వండి, మిగతా వాళ్ళందరూ కూడా ఆఫ్రికా దేశాల్లో ఉంటే కూటమి ప్రభుత్వం అక్కడి నుంచి లాక్కొచ్చిందంటే కూటమి ప్రభుత్వం యొక్క బలం ఏంటో, కూటమి ప్రభుత్వం యొక్క నిర్ణయాలు ఏంటో, కూటమి ప్రభుత్వం యొక్క శక్తి ఏంటో మీరు అర్థం చేసుకోగలగాలి. మేము ప్రజలకి జవాబుతాం. ప్రజలకు మాకు భరోసా ఇచ్చినారు, ప్రజలకు ఒక మ్యాండేట్ ఇచ్చినారు. ఆ ప్రజల్ని కాపాడుకునే బాధ్యత గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఉంది. కాబట్టి ఈ రోజు ఈ మద్యం విషయంలో కానివ్వండి, ఇతరాత్ర ఏదైతే కుంభకోణాలు ఉన్నాయో ఆ స్కాములన్నీ కూడా బయటికి సాక్ష్యాధారాలతో తీసుకొచ్చి చట్టపరంగా న్యాయస్థానం నిలబెట్టే కార్యక్రమం కూటమి ప్రభుత్వం తీసుకుందాం. మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ బీసీల కోసం మాట్లాడే అర్హత కానీ హక్కు కానీ యువజన శ్రామిక పార్టీ అయినటువంటి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి కానీ, అట్లాగే ఆ పార్టీలో ఉండే దండుపాలెం బ్యాచ్ ఎవరైతే వీళ్ళందరూ ఉన్నారో జోగి రమేష్ కానీ ఇతరాత్ర వ్యక్తులు కూడా బీసీల కోసం మీరు ఆ బీసీ అనే పేరెత్తడానికి కూడా మీకు అర్హత లేదనే దాన్ని మీ ద్వారా తెలియజేస్తా ఉంటాం. ఓకే, చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.